ఇక మరో అప్డేట్ చూస్తున్నాం. సీఎం రేవంత్ రెడ్డి ముంబై పర్యటన ఆలస్యమైంది. సాంకేతిక లోపంతో ఇండిగో విమానం నిలిచిపోయింది. విమానంలో సీఎంతో పాటు దీపాదాస్ మున్షి, భట్టి, పొన్నం ప్రభాకర్ ఉన్నారు. రాహుల్ న్యాయయాత్ర సభకు నేతలు ముంబై వెళ్తున్నారు. గంటన్నర నుంచి విమానంలోనే రేవంత్, మంత్రులు ఉన్నారు. రాహుల్ న్యాయయాత్రలో పాల్గొనడానికి ముంబై వెళ్తున్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ అగ్రనేతలు అలాగే రాష్ట్ర కేబినెట్ మంత్రులందరూ కూడా ఉన్నటువంటి విమానం ఆలస్యమవుతూ వచ్చింది. సాంకేతిక లోపం కారణంగా తెలుస్తోంది. పూర్తి సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ రాజేందర్ అందిస్తారు. రాజేందర్, సునీల్, ఇవాళ ముంబైలో రాహుల్ గాంధీ భారత జోడో న్యాయయాత్ర ముగింపు కార్యక్రమం ఉంది. ఈ కార్యక్రమంలో హాజరయ్యేందుకు తెలంగాణ రాష్ట్ర నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, అదేవిధంగా రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ తో పాటు పలువురు ముఖ్య నేతలంతా కూడా ఇవాళ హైదరాబాద్ నుంచి ముంబైకి బయలుదేరారు. అయితే ఈ ముంబైకి బయలుదేరే క్రమంలో శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి వెళ్లాల్సిన ఫ్లైట్ సాంకేతిక కారణాలతో ఇక్కడ కొంత సేపు ఆలస్యమని చెప్పవచ్చు. ఈ సాంకేతిక కారణంగానే సుమారు గంట సేపు వీరు ప్రయాణించాల్సిన ఇండిగో విమానము శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో నిలిచిపోయింది. దీంతో వీరు వెళ్లాల్సినటువంటి టైం గంటలు ఆలస్యంగా ఉండేటువంటి అవకాశం ఉండేటువంటి మనకు స్పష్టంగా తెలిసింది. అయితే ఇవాళ ముంబైలో జరిగేటువంటి భారత జోడో న్యాయయాత్ర ముగింపు కార్యక్రమం నుంచే దేశవ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమలు ఉన్న నేపథ్యంలో ఎన్నికల సంగ్రామం కూడా నిన్న పూరించే నేపథ్యంలో ఈ వేదిక ద్వారానే ఇండియా కూటమి చేయాల్సినటువంటి ముఖ్య ఎన్నికల హామీలు ఇచ్చే అవకాశం ఉంటే మనకు తెలిసింది. ఈ సభకు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అదేవిధంగా తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్తో పాటు జార్ఖండ్ సీఎం చంపై సోరెన్ తో పాటు ముఖ్య నేతలంతా ఇండియా కూటమిలో ఉన్నటువంటి ముఖ్య నేతలంతా కూడా ఈ ముగింపు కార్యక్రమానికి హాజరు కానున్నారు. అయితే ఈ లోపే వీళ్ళు ప్రయాణించినటువంటి విమానం సాంకేతిక రూపాలతో గంట సేపు ఇక్కడ శంషాబాద్ ఎయిర్పోర్ట్ లోనే ఉంది. వాస్తవానికి 2 గంటల 30 నిమిషాలకి మీరు వెళ్లాల్సిన టైం ఉన్నది. అయితే విమానంలోనే ఓవర్ హీట్ ఇంజన్ తో సమస్య తలెత్తడంతోనే ఈ ఫ్లైట్ కు సాంకేతిక సమస్య మొదలైనట్టుగా మనకు తెలుస్తుంది. దీంతో పాటు ఇట్లా విఐపీలు ఉన్న నేపథ్యంలో అటు అధికారులు కూడా వెంటనే స్పందించినట్టు మనకు తెలుస్తుంది. అంటే 2 గంటల 30 నిమిషాలకు బయలుదేరాల్సిన ఇండిగో విమానం సాంకేతిక కారణాలతో గంట పాటు ఆలస్యంగా బయలుదేరిన ఇక్కడ నుంచి హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరినట్టు కూడా మనకు తెలుస్తుంది. రైట్ రాజేందర్, థ్యాంక్ యూ.